హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి యొక్క గ్రామస్తులకు మరియు మిక్కిలింపేట సంఘమునకు మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి యొక్క పెమ్మారెడ్డిపాలెం సంఘస్థులు మరి దైవజనులకు సమకూర్చబడినటువంటి యొక్క బ్రదర్స్ అందరికి కూడా దేవుని పేరిట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను అనుకోలేదు ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని. ఎందుకంటే పోయిన ఆదివారం నాతో చెప్పారు ఫోన్ చేసి, బ్రదరు ఇక్కడ సువార్త సభ పెట్టాలని. అదే సమయంలో ఈ గ్రామంలో ఒక కుటుంబంలో నష్టాన్ని మనం చూసాం. అందు నిమిత్తమై ఆ దినాన పెట్టడం జరగలేదు. పోస్ట్ పోన్ చేసుకొని ఈ దినాన దేవుడు నిర్ణయించినటువంటి యొక్క దినము కనుక ఈ దినాన దేవుడు యొక్క సమయాన్ని మనకందరికీ దేవుడిచ్చాడు. నన్ను ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానించినటువంటి యొక్క దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు జరుపుకుంటున్నామో, ఎంత ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకు ఈ ప్రయాస అంటే, ఈ ప్రయాస వ్యర్థము కాని ప్రయాస. ఈ ప్రయాస ఫలితము లేనిది కాదు, ఫలితము కలిగినటువంటి యొక్క ప్రయాస. అందుకనే వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఆ గ్రామాన్ని నుంచి ఈ గ్రామానికి వచ్చి ఈ సభను ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకు పెట్టారు ఈ సభ అని ఒకసారి మనం ఆలోచిస్తే, వాళ్ళ భుక్తి కోసం కాదు, వాళ్ళ ఆదాయం కోసం కాదు, దేవుడు చెప్పినటువంటి ఒక మాటను బట్టి. ఏం చెప్పాడు దేవుడు? సర్వలోకమునకు వెళ్ళి ఏం చెప్పారండి? నా సువార్తను ప్రకటించమన్నాడు. సువార్త అంటే ఏంటి? సు అంటే మంచి, వార్త అంటే మాట. మంచి మాటను చెప్పండి అన్నాడు. అంతేనా? ఇంకేమైనా చెడు మాటలు చెప్పమన్నాడు దేవుడు? చెడు మాటలు ఎప్పుడు చెప్పమన్నా దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది మంచి మాట. అందుకనే సువార్త అన్నారు. ఈ సువార్తను ప్రకటించుటకు వీరు కలిగి చేసినటువంటి యొక్క సభను బట్టి దేవునికి మహిమ కలగాలి. ఎందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నారంటే, ఈ గ్రామంలో ఉన్న క్రైస్తవులను బట్టో లేదంటే ఇంకొకరిని బట్టో కాదు, అందరిని బట్టి ఈ సభను ఏర్పాటు చేశారు. ఎందుకు అందరిని బట్టి? ఈ సభ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఎరుగుట కొరకు ఈ సభను ఏర్పాటు చేశారు. మేమంతా ఎరుగున్నామే, మాకు తెలిసే యేసు ప్రభు చిన్నప్పటి నుంచి తెలిసే అని అనుకోవచ్చు. కానీ సువార్తను మనం ప్రకటించకపోవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి ఒక భారం ఒకటి ఉంది. మీరందరూ వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. ఎవరిని? దైవజనులు ఒక్కడేనా సువార్తను ప్రకటించేది? ఎవరెవరు ప్రకటించాలి? ఆయన కాడి మనందరి మీద ఉంది. ఆయన భారం ఉందా? ఆయన కాడి మనందరి భుజాల మీద ఉంది. బాధ్యత పెట్టాడు దేవుడు. ఆ బాధ్యతను బట్టి ఈ దినాన దైవజనులు వచ్చి ఇక్కడ సభను ఏర్పాటు చేశారు. వాళ్ళకున్నటువంటి ఒక భారం అది. మనకైతే ఎన్ని భారాలు ఉండేవో మనకు తెలియదు. కుటుంబ భారం ఉంటుంది, బిడ్డలను చదివించే భారం ఒకటి ఉంటుంది, పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి ఒక భారం ఒకటి ఉంటుంది, వృద్ధులైన తర్వాత ఒక భారం ఉంటుంది. అనేక భారాలు ఉంటాయి. చదువుకునే వాళ్ళకి చదువు భారం, పనికి పోయే వాళ్ళకి పని భారం, కుటుంబాన్ని పోషించే భార్యాభర్తలకు ఒక భారం ఉంటుంది. అయితే దేవుడు మనకు ఒక భారం ఇచ్చాడు. అదే సువార్తను ప్రకటించే భారం. కాబట్టి ప్రేమైనటువంటి యొక్క సహోదరులారా, ఈ భారం మనకి ఎందుకు కలిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన ఏర్పాటు చేసింది కాదు. ఈ భూమికి పునాదులు వేయక మునిపే, నిన్ను నన్ను ఈ లోకములో సృష్టించక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా. అందుకనే ఇలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఆయన ప్రకటించాలి? మనం ఎందుకు సువార్తను ప్రకటించాలి అంటే, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి. ఏం చేశాడు ఆయన మనకు త్యాగం? మనకేమైనా కూడు పెట్టాడా? గుడ్డ పెట్టాడా? ఇల్లుని కట్టించాడా? ఏమిచ్చాడు ఆయన మనకు?
ఏమిచ్చాడండి? మనకు స్వతంత్రతనిచ్చాడు. ఏమిచ్చాడు? స్వతంత్రతనిచ్చాడు. దేంట్లో నుంచి స్వతంత్రం ఇచ్చాడు? పాపములో నుంచి మనకు విడుదల, అపవాది బంధకాల్లో నుంచి స్వతంత్రత ఇచ్చాడు దేవుడు మనకు. ఎలా ఇచ్చాడు ఆయన? ఈ లోకానికి రాకముందు తండ్రి అయినటువంటి దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు, సువార్తను ప్రకటించారు. అయితే వాళ్ళ వల్ల కాలేదు మనుషులను మార్చేదానికి. ఎవరి వల్ల అయింది? దేవుని వల్లనే అయింది. వాళ్ళ వల్ల కాలేదు ప్రజలను మార్చేదానికి. దేవుడు వాళ్ళని పంపించిన విధానాన్ని బట్టి ప్రజలను మారుస్తున్నారు, కానీ వాళ్ళ పాపం నుండి వాళ్ళు మార్చలేకపోయారు, పాపం నుండి విడుదల కలిగించలేకపోయారు. అయితే ఆ పాపము నుండి విడుదల కలగాలంటే దేవుడే దిగి రావాలి. ఎవరు రావాలి? దేవుడే దిగి రావాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి రావటం జరిగింది. తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. చూసుకుందాం ఒక మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండేనంట. 14వ వచనం చదువు. ఆ వాక్యము శరీరధారి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండిందంట. వాక్యం అనగా ఓం అంటారు కొంతమంది. ఆ ఓమే వాక్యం అనే శబ్దం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే ఏమయ్యాడు? ఈ లోకానికి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆ వాక్యమే ఒక రూపము దాల్చింది. వాక్యం, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం అనే పదాలన్నీ శరీర రూపం దాల్చాయి. దాల్చటమే కాదు, శరీరము దాల్చి మన మధ్యలోకి వచ్చాడు ఆయన శరీరధారిగా. ఏమి వాక్యం మాట్లాడలేదా? మనుషులతో మాట్లాడుతుంది, కానీ మనిషితోనే మాట్లాడాలి. నా విషయం నీకు తెలియాలన్నా, నీ విషయం నాకు తెలియాలంటే ఒక మనిషి కావాలి. నీ బాధలు నాకు చెప్పుకోవాలంటే నువ్వు మనిషి అయి ఉండాలి. కుక్కో నక్కో చెప్పదు మనకు. మనిషి అయితేనే మనిషి బాధలు చెప్తాడు. అందుకనే మనిషి రూపంలో దేవుడు వచ్చాడు. అందుకనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? కదలకుండా కూర్చోలే ఆయన. రాజ్యాలు స్థాపించుకోవాలా, యుద్ధాలు చేయలా. ఏం చేశాడు? ఒకే ఒక యుద్ధం చేశాడు ఆయన. ఏం చేశాడు? ప్రేమ యుద్ధం. ఏం చేశాడండి? ప్రేమ యుద్ధం చేశాడు. ప్రేమతో మనుషులను మార్చాడు. మార్చడమే కాకుండా, మాటలతోనే కాకుండా ఆయన ఏం చేశాడు? మనిషికి ఉన్నటువంటి ప్రతి పాపము పోవాలంటే దేవుడు తన రక్తాన్ని చిందించాలని కోరుకున్నాడు. మన బంధుమిత్రులు ఎవరు మనకు త్యాగం చేయరు. మనల్ని కొట్టి కొంగసాలు వేస్తుంటే వచ్చి నేనెవరు కాపాడరు. మన బంధుమిత్రులు చూసి చూడుకున్నట్టుగా పోతారు. అయితే మనము నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుడు రక్షించేదానికి ఆయన శరీరధారిగా వచ్చి కలువరి సిలువలో వేలాడాడు 2000 సంవత్సరాల కిందట. ఎందుకు ఆయన కలువరి సిలువలో వేలాడాలి? మనిషి చేసిన పాపమును బట్టి ఆయన కలువరి సిలువలో వేలాడాడు. కలువరి సిలువలో వేలాడితే మన పాపం పోతుందా? పోతుంది. ఎలా పోతుంది? ఆయన రక్తము మనకు చిందించటం ద్వారా ఆ రక్తము మనిషి చేసిన పాపం పోతుంది. కాబట్టి రక్తాన్ని ఆయన చిందించేదానికి వచ్చాడు. వేదాలు చెబుతున్నాయి, పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగమని. మనిషి చేసిన పాపము పోవాలంటే దేవుడైనటువంటి ఒకడు వచ్చి రక్తాన్ని చిందించాలంటున్నాడు. దేవుని యొక్క రక్తంలో పాపం ఉండదు, దోషం ఉండదు, మలినం ఉండదు. మనిషి పాపములో, మనిషి రక్తములో అనేకమైనటువంటి మలినాలు ఉంటాయి, చీడలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. రక్తంలో మలినం ఉంటుంది, మడత ఉంటుంది, మచ్చ ఉంటుంది, డాగుంటుంది. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంలో ఏ పాపం ఉండదు కనుక ఏ పాపం లేని రక్తమే మనిషి పాపంలో నుండి బయటికి తీసుకొస్తుంది. అందుకని దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చాడు. మనకున్న భారం అంతటిని కూడా తొలగించాడు. ఏం భారం ఉంది మనకు? చూసుకుందాం ఒక మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. ఏ ప్రయాసతో ఉన్నాం మనం? అనేకమంది ప్రయాసలు ఉన్నాయండి.
చెప్పుకున్నా ముందుగానే, ఉద్యోగం లేదని ఒక ప్రయాస, చదువుకోలేదని ఒక ప్రయాస, చదివినాము కానీ దానికి ఉద్యోగం లేదు, చదువుకున్నంత చదువుకి ఉద్యోగం రావటం లేదు, పిల్ల ఈడికి వచ్చింది కానీ పెళ్లి చేయాలంటే డబ్బు లేదు, ప్రయాస, అనేక ప్రయాసలు. కుటుంబాన్ని పోషించాలంటే భర్త వ్యసనకారుడైపోయి ఉన్నాడు, అతనికి పోషించే లక్షణాలు లేవు, ఆయనకు ఒక ప్రయాస, అనేక ప్రయాసలు ఉన్నాయి. అయితే ఆ ప్రయాసలో ఉన్నటువంటి మనిషి, అది శరీరానికి సంబంధించినటువంటి ప్రయాస. అయితే ఆత్మకు సంబంధించినటువంటి ప్రయాస ఉంది. ఏం ప్రయాస? పాపం అనే ప్రయాస మనిషి మీద వేసుకొని మోస్తూ ఉన్నాడు పుట్టింది మొదలుకొని. ఆ పాపము పోవాలంటే మనకు ఒక కుమారుడు కావాలి. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు.